కృష్ణా జిల్లా పమిడిముక్కల మండలం నమితాలగుంటలో మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ మొక్కజొన్న కళ్లాలను పరిశీలించి సమస్యలు తెలుసుకున్నారు. రైతులను నెట్టేట ముంచి సంబరాలు చేసుకుంటున్న చంద్రబాబుకు ప్రజలు త్వరలోనే బుద్ధి చెబుతారని అన్నారు. మొక్కజొన్నకు కనీస మద్దతు ధర అందించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని కైలే అనిల్ విమర్శించారు. పమిడిముక్కల పర్యటన సందర్భంగా చంద్రబాబు రైతులకు ఏ విధమైన హామీ ఇవ్వలేదని అనిల్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మొక్కజొన్న రైతుల ఇబ్బందులను స్థానిక ఎమ్మెల్యే సీఎం దృష్టికి తీసుకువెళ్లకపోవడం దురదృష్టకరమని కైలే మండిపడ్డారు. రైతాంగం ఉన్నటువంటి ప్రాంతం, ఈ రైతులందరికీ కూడా న్యాయం చేయాలి అని చెప్పి కనీసం మొక్కజొన్నకి మద్దతు ధర ఇప్పించాలి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి ఒక మాట మాట్లాడి ఒక కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేస్తే ఈ రోజు ప్రతి రైతుకు కూడా 2400 రూపాయలు వస్తే ఎంత సంతోషంగా ఉండేవాళ్ళో ఒక్కసారి మీరందరూ, ముఖ్యంగా జర్నలిస్టు సోదరులు, ఈ పెద్దలందరూ కూడా ఒకసారి ఆలోచన చేయవలసిందిగా మనం చేస్తా ఉన్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు మేమేదో రాజకీయం చేయడానికి రాలేదు. రైతు ఇబ్బందులు పడతా ఉన్నారు. అంటే దారుణంగా రేటు పడిపోవడం 1600 రూపాయలు, ఈరోజు 1700 కొంటానన్నారంట. మళ్ళీ వర్షం వస్తుందని 1600 కొంటానని చెప్తారన్నారంట. అంటే ఎక్కడ దానికి ఒక స్ట్రీమ్ లైన్ చేయడం లేదు, దాన్ని రెగ్యులరైజేషన్ చేసే పరిస్థితి లేదు, అధికారుల పర్యవేక్షణ లేదు, ఎక్కడ కూడా రైతుని ఆదుకునే పరిస్థితి లేదు. మొన్న సీజన్లో చూస్తే మినుము రైతులు కూడా అదే విధంగా